హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయాలి. మీరు ఒక్కళ్ళ ప్రాణం కాపాడినా గానీ ఆ పుణ్యం మీ కుటుంబాన్ని అంతటినీ కాపాడుద్ది. నిన్న విజయవాడలో ఒక మర్డర్ జరిగింది. కొడుకు పిన్న తల్లిని చంపేశాడు. దీనికి పరిష్కారం కూడా నేను చెప్తున్నా, వినండి, చివరిదాకా వినండి. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు వింటే మనసు పగిలిపోతుంది. తల్లిని, తండ్రిని, భార్యను, భర్తను ఎవరో కాదు, మన సొంత వారినే చంపేస్తున్నారు. కారణం కోపం, డబ్బు, అహంకారం, వ్యసనం. కానీ ప్రశ్న ఒక్కటే, హత్యతో నిజంగా సమస్య పరిష్కారం అవుతుందా? ఒక్క క్షణం కోపంతో తీసుకున్న నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపంగా మారుతుంది. తల్లిని చంపిన ఆ కుమారుడు ఈ రోజు జైల్లో కూర్చుని తల్లి పేరు విన్ని కన్నీళ్లు కారుస్తున్నాడు. తల్లి ప్రేమను శత్రుత్వంగా చూసిన ఆ క్షణం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. హత్య తర్వాత కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? పొరుగువారి చూపులు, సమాజపు మాటలు, పిల్లల తలదించుకున్న నడక, మీ నాన్న హంతకుడు అన్న ముద్ర. పిల్లలు చదువుకోలేరు, భార్య బతుకుకోలేరు, మిగిలేది అవమానం, బాధ, ఖాళీ ఇల్లు మాత్రమే. జైలులో ఉంటూ మీరు సంతోషంగా ఉంటారా? గోడలు చూస్తూనే గుండె తట్టుకోదు. అక్కడ మీరు ఒంటరిగా మీ తప్పును గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు ఇలా ఎందుకు చేశానా అని తప్పిస్తారు. కోపం వస్తుంది, విభేదాలు వస్తాయి, కానీ హత్య కాదు పరిష్కారం. మీకు ఎవరి మీద కోపం వచ్చినా కాసేపు మౌనంగా ఉండండి. బయటకు వెళ్లి గాలి పీల్చండి. మాటలతో సమస్యను పరిష్కరించండి. ప్రేమతో చూడండి, క్షమించండి. ప్రశ్నించుకోండి, మీ కుటుంబం అవమానంతో బతకడం మీకు ఇష్టమా? మీ పిల్లలు నిందలతో పెరగడం మీకు ఇష్టమా? మీ జీవితాన్ని జైలులో గడపడం మీకు ఇష్టమా? జీవితం చిన్నది కాదు, కానీ విలువైనది. హత్య కాదు, పరిష్కారం కావాలి. ప్రేమతో మాట్లాడండి, క్షమించండి, జీవించండి. ఒక్క మనసును చంపడం కంటే ఒక మనసును మార్చడం గొప్పది. స్టాప్ వైలేషన్, స్టార్ట్ అండర్స్టాండింగ్. హత్య కాదు, పరిష్కారం కావాలి. జై హింద్.